సర్వే నెంబర్లో ఇతరులు అని ఉన్న భూములకు సంబంధించి మ్యూటేషన్ను అవకాశం లేకుండా బ్లాక్ చేశారని, దీనిని జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళతారని తెనాలి మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ వెల్లడించారు. స్థానిక కొత్తపేటలోని మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 5 అర్జీలు వచ్చాయి. తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ అర్జీలను స్వీకరించారు. అర్జీలు 2 రైతులకు సంబంధించినవి. సర్వే నెంబర్లో ఇతరులు అని ఉంటే మ్యూటేషన్ కోసం సచివాలయంలో అర్జీ పెట్టుకోవడానికి వీలు లేకుండా బ్లాక్ చేసింది ప్రభుత్వం. దీనిపై వివరంగా నివేదికను జాయింట్ కలెక్టర్కు సమర్పిస్తానని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలియజేశారు. మల్లెపాడు గ్రామస్తులు శ్మశానానికి రహదారి కోసం అర్జీ పెట్టుకున్నారు. కొల్లకొల్లూరుకు చెందిన ఓ మహిళ మనవడు ఇబ్బంది పడుతున్నాడని తహసీల్దార్కు గోడు విన్నవించుకుంది. 2 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పారు. నమస్కారం. ఈరోజు తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 5 అర్జీలు అందినాయి. అందులో ఒక అర్జీ మల్లెపాడు గ్రామస్తులు శ్మశానానికి వెళ్ళే దారి సరిగ్గా లేదని దారి కావాలని అడిగారు. ఇది ఇప్పుడు ఎండిఓ గారికి మాట్లాడాం. సాధ్యాసాధ్యాలు విషయంలో డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తాం. అలాగే ఒక 2 అర్జీలు రైతులు సచివాలయంలో అప్లై చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, మ్యూటేషన్ కోసం ఇతరులు అని ఉండడం వల్ల అసలు అప్లై చేసుకోవడానికి రాలేదు అని చెప్తున్నారు. సుమారుగా ఒక 20 రోజుల నుంచి ఒక సర్వే నెంబర్లో ఇతరులు అని ఉంటే అది నమోదు పైనుంచే బ్లాక్ చేశారు. అట్లాంటి సర్వే నెంబర్స్ అన్నీ ఈ వెంటనే జేసీ గారి నోటీస్కి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఇట్లాంటి రైతుల సమస్యలు వస్తూ ఉన్నాయి మా మధ్య ఫ్రీక్వెంట్గా. ఇప్పటికే ఒక 8 అర్జీలు అందినాయి ఇలాంటివి. మన మండలంలో ఇలాంటి అర్జీలు ఇలా అసలు అర్జీ పెట్టుకోవడం కాకుండా ఏమేమి ఇలాంటి ఇతరులు అనే ఖాతాలు ఉండి రైతులకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం లేనిది ఏముందో గ్రామాల వారీగా తయారు చేసి మా జాయింట్ కలెక్టర్ గారి నోటీస్కి తీసుకెళ్తాం. అట్లాగే కొలకలూరు నుంచి మరొక ఆవిడ మనవడు ఇబ్బంది పెడుతున్నాడు అన్నది ఒకటి వచ్చింది. ఇది పోలీసు వారి సహకారంతో ఇమీడియట్గా 1 or 2 డేస్లోనే దాన్ని రెక్టిఫై చేసి ఏర్పాటు చేస్తాం. మరొక అర్జీ లోకల్గా సిబిఎన్ కాలనీలో పట్టా మార్పిడి కోసం వచ్చింది. ఈ 5 అర్జీలు ఏవైతే వచ్చాయో ఇవన్నీ సకాలంలో